హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. ఇవాళ మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ ఉందండి. షోరూమ్ పేరు వచ్చేసి ఆరెంజ్ ఇంటర్నేషనల్. సో ఇట్స్ అ డీలర్ నేమ్. షోరూమ్ పేరు వచ్చేసి అగైన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇది వచ్చేసి మనకు నాగారంలో ఉంది. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి నాగారం నియర్ బై దమ్మాయిగూడ ఈసీఎల్లో చూస్తున్నారైతే ఈ షోరూమ్ నియర్ బై అవుతుంది. మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. సో మనం ఇవాళ హంటర్ గురించి మొత్తం డీటెయిల్ రివ్యూ చేద్దాం. సో కెపాసిటీ, ఫ్యూల్ కెపాసిటీ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది, అండ్ సీసీ, ఇంజిన్ సీసీ ఎంత ఉంది, ఇంకోటి డ్రైవ్ కంఫర్ట్ ఎట్లా ఉంటుంది, సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ ఈ వెహికల్ వచ్చేసి హంటర్ 350cc, అంటే ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 350cc ఇంజన్. ఇది వచ్చేసి స్పోర్ట్స్ మోడల్లో ఉందండి. సో యూత్ మన యూత్ అనేది బాయ్స్, కాలేజ్ స్టూడెంట్స్ అలా నడిపించవచ్చు. వెహికల్ సైలెన్సర్ చూస్తే చాలా స్మార్ట్గా డిజైన్ చేసిర్రు. నాట్ లైక్ పాత మోడల్స్లో ఉంటాయి, పెద్దగా ఉంటుండే. ఇది చిన్నగా ఉంది సైలెన్సర్. సో స్మార్ట్గా డిజైన్ చేసిర్రు. ఇంకోటి వచ్చేసి మన ఫుట్ రెస్ట్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, స్మార్ట్గా ఉన్నాయి. అండ్ ఇది బ్రేక్, మనకు బ్రేక్ కూడా మంచిగా ఇచ్చిండు, స్మార్ట్ డిజైనింగ్. ఇందులో వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్, ఏబిఎస్ వస్తుంది. సో డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఏబిఎస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో దొరుకుతుంది. ఇది వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్, నాట్ లైక్ హిస్టరీ మనం ఏదైతే ఫోక్స్ యూజ్ చేస్తుండే ఇంతకుముందు అది కాకుండా ఇప్పుడు అలాయ్ వస్తుంది. సో టైర్ సైజ్ వచ్చేసి దీనిది 17 ఇంచెస్, అంటే 140/70 అని ఉంది. సో 17 ఇంచెస్ టైర్ బ్యాక్ సైడ్ది. సో టైర్ బాగుందండి, గ్రిప్ చూడవచ్చు. ఇది టెయిల్ ల్యాంప్ అండి. టెయిల్ లైట్స్ బాగున్నాయి. ఒకసారి ఆన్ చేసి టెయిల్ లైట్స్ చూపిస్తాను, ఇండికేటర్స్. సో ఇది లెఫ్ట్ ఇండికేటర్, ఇది రైట్ ఇండికేటర్. అండ్ ఇంకా వేరే డీటెయిల్స్లో వెళ్తే మనకు ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఫీచర్స్ ఏమేమి ఇస్తుండు ఇందులో. మనకు షాక్ అబ్జర్స్ వచ్చేసి 2 సైడ్స్ వస్తున్నాయి. షాక్ అబ్జర్స్ నాట్ లైక్ మోనో షాక్స్, ఇట్స్ స్టాండర్డ్ షాక్ అబ్జర్స్. ఇగ్నిషన్ బతాओ एक बार. ఇగ్నిషన్లో వచ్చేసి మనకు స్పీడోమీటర్ అండ్ ఫ్యూల్ సిగ్నల్ ఇది చూపియానా దిख रहा है थोड़ा क्लोज में लो. సో ఇందులో వచ్చేసి మనకు ట్రిప్ ఫ్యూల్ 1.1 కిలోమీటర్ అని చూపిస్తుంది. ప్లస్ ఫ్యూల్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది, రెడ్లో బ్లింక్ అవుతుంది. సో ఇది ఫ్యూల్ ఆల్మోస్ట్ అంటే నియర్ బై. సో ఫిల్ చేసుకుంటే ఇది వరకు ఫుల్ వర్క్ వస్తుంది. ఎక్కువ గేర్లో ఉంది, ఇప్పుడు గేర్ చేంజ్ చేసుకుంటే గేర్. సో స్పీడోమీటర్ 0 to 160. ఇందులో వచ్చేసి ఇక్కడ సిగ్నల్స్ కూడా వస్తున్నాయి. ఏబిఎస్ కంట్రోల్డ్ వెహికల్ అండ్ ఇంజన్. ఇది వన్స్ ఇంజన్ స్టార్ట్ అయితే ఈ సింబల్ లాస్ట్లో ఉన్నది కదా వెళ్ళిపోతుంది. ఒక్కసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. వెళ్ళిపోయింది అది. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఇంజన్. ఇంకోటి మీకు ఇంజన్ బీట్ కూడా వినిపిస్తాను. एक बार बीट सुनो ना. यहाँ साइड से लो सर. సో ఇది బీట్ అండి. ఇంకా డీటెయిల్స్లో వెళ్తే మనకు స్టాండర్డ్గా రౌండ్ మోడల్స్ ఇస్తుండు. ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్, కిల్ స్విచ్ ఆన్, ఇది లాస్ట్లో పెడితే కిల్ స్విచ్ ఆన్, బండి వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో ఇది క్లచ్ పెట్టుకొని స్టార్ట్ చేసి స్టార్ట్ అవుతుంది. మనకు ఇది లైటింగ్ సిస్టమ్ ఇచ్చిండు, హై బీమ్, లో బీమ్ అండ్ పాస్. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్స్ లెఫ్ట్ రైట్. ఇది హారన్ అండి, స్టాండర్డ్ ప్లేస్లోనే ఉంది, హారన్ ఇచ్చింది. సో हाई बीम వచ్చిందండి. एक बार फ्रंट से भी बता दो हाई बीम. యా దట్స్ ఆల్ అండి ఈ వెహికల్ గురించి. ఒకసారి సీటింగ్ కంఫర్ట్ కూడా చూపిస్తాను. బండి చాలా వెయిట్గా ఉంది, కానీ యూ విల్ ఫీల్ గుడ్ ఆన్ దిస్ బైక్. యూ కెన్ సీ మై హైట్ ఈస్ 5.5 and I can sit comfortably.
एक बार इस साइड से भी ऐसा लॉन्ग से या उधर से इधर से एक लॉन्ग व्यू दे दो. So I can sit comfortably on this bike. This is Royal Enfield Hunter special vehicle, newly launched 2022లో లాంచ్ అయింది కానీ ఇది బట్ ఇట్ కెన్ సే రీసెంట్ లాంచ్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1.49 అండ్ ఆన్ రోడ్ వచ్చేసి మనకు 1.9 నుంచి 2 lakhs వరకు వెళ్తుంది బేస్డ్ ఆన్ యువర్ సెలెక్షన్స్ అండ్ కలర్స్. సో ఇది ఆల్ 5 కలర్స్లో వస్తుంది. You can select those colors whichever you want. I will try and get the photos of the vehicle in 5 colors. Yeah, that's all Andy. Thank you for watching. If you like our video, share it and subscribe my channel Nidhi Express. Thank you. Jai Hind. Front wheel kuda ABS undandi and disc, so you can see on my video. And ఈ టైర్ సైజ్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైరు సైజ్ వచ్చేసి 110/70. సో ఇది టైర్ సైజ్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 130 ఈజ్ వాట్ షోరూమ్ ఈజ్ క్లెయిమింగ్. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకు 15 liters కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్. మైలేజ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్లో మైలేజ్ అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్, ఈ వెహికల్ అయితే మనకు 40 వరకు ఇస్తుంది అంటండి, 40 to 45. ఆన్ రోడ్ వచ్చే వరకు 35 వరకు ఇస్తుంది బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్, హౌ యు ఆర్ డ్రైవింగ్. సో 4 ఇండికేటర్స్ ఉన్నాయండి ఇందులో కూడా, అంటే 4 వైపులా ఇండికేటర్స్ బ్లింక్ అవుతుంది లైక్ ఏ కార్ ఫ్యూచర్ వీ హ్యావ్. ఏ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు ఈ బటన్ వస్తుందో చెప్తాను. సో రైట్ సైడ్ హ్యాండిల్లో ఈ బటన్, ఇట్ లెఫ్ట్ కంటే వస్తుంది ఈ ఆప్షన్. 4 ఇండికేటర్స్ బ్లింక్ అవుతూనే మనకు ఇక్కడ చూపిస్తుంది లెఫ్ట్ అండ్ రైట్. సో అలా చూడండి యాజ్ యూ కెన్ సీ. సో ఇది మనకి ఇప్పుడు ఈ వెహికల్లో సెమీ డిజిటల్ మీటర్ అనేది వస్తుందండి. ఇంతకుముందు రాకపోతుండే, ఇది ఆఫ్ చేసేద్దాం. సో సెమీ డిజిటల్ మీటర్లో మనకు ట్రిప్ వైస్ కూడా ఉన్నాయి. ఫ్యూల్ మీటర్ 0 to 160 అండ్ ఎంత కిలోమీటర్ నడుస్తుంది ఫర్దర్గా అది కూడా ఉంది బేస్డ్ ఆన్ ద ఫ్యూల్ ఇన్ ద ట్యాంక్. అండ్ ఇందులో వచ్చేసి ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ ఎఫ్, 4th one నథింగ్ ఈజ్ దేర్. సో 3 మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేసి ట్రిప్ని సెలెక్ట్ చేసుకొని మనం డ్రైవ్ మీద వెళ్ళొచ్చు. ఇది అండి ఫ్యూచర్, ఇందులో స్పెషల్ ఫీచర్.